నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భూ కబ్జాలకు పాల్పడిన అధికారులపై టీడీపీ ప్రభుత్వం రాగానే చర్యలు కరకంబాడిలో పర్యటన సందర్భంగా టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి వ్యాఖ్య శ్రీకాళహస్తిలో నిరసనలు చేస్తున్న ఉద్యోగ సంఘాలకు టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి సంఘీభావం ప్రభుత్వ ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపణ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శనీశ్వర అభిషేక సేవలు ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయం ముందు కొనసాగుతున్న ఉద్యోగ సంఘాల నిరసనలు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామన్న ఉద్యోగులు శ్రీకాళహస్తిలో తమ డిమాండ్ల సాధన కోసం నిరసన ధర్నా చేస్తున్న ఉద్యోగస్తులకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం ప్రకటించింది. ఉద్యోగస్తులు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగస్తుల డిమాండ్లను పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి అమలు చేయాలని, లేకుంటే కోర్టుకు వెళ్లే విధంగా వ్యవస్థ ఉండాలని బొజ్జల సుధిరెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ధర్నా వద్దకు తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చేసి మద్దతు ప్రకటించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి ఉద్యోగస్తులకు తమ సంఘీభావం ప్రకటించారు. పోరాటంలో తాము భాగస్వామ్యం అవుతామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గతంలో దేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ ను వారంలో రద్దు చేస్తామని 5 ఏళ్లు పూర్తవుతున్నా పట్టించుకోవడం లేదని, సిపిఎస్ రద్దు చేసి ఇతర డిమాండ్లను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగస్తుల కోరికలు, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పార్టీలో మేనిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేసే విధంగా చేయాలని, లేకుంటే కోర్టుకు వెళ్లే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక దేశం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 10 మందికి దారి చూపించి చదువు చెప్పే టీచర్స్ కి ఈరోజు వెనకాల చూస్తున్నాం, టెంట్లు వేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ బయట మరి ఎండ కూర్చొని వాళ్ళు ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనందరం ఒకసారి ఆలోచించి చేయాలి. ఎందుకంటే అన్ని జేఏసీ సంఘాలు కలిసి ఈరోజు శ్రీకాళహస్తిలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మన అన్ని 6 వర్గాల పార్టీలు కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగా మరి వారి డిమాండ్స్ వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పడేస్తా అన్నాడు. 5 సంవత్సరాలు అయిందన్నా, ఏమైందన్నా సిపిఎస్ రద్దు? మీరు సంపాదించే సంపాదనలో ఈ సిపిఎస్ రద్దు అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. దయచేసి పేదవాళ్ళకి, వీళ్ళ కష్టపడే ఎంప్లాయీస్ కి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సిపిఎస్ రద్దు కనీసం ఇంకొక 50 రోజులు ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడన్నా రద్దు చేయి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, అలానే ఈ డిఏ కావచ్చు, దాని తర్వాత పిఆర్సీ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఏమైతే ఈ గవర్నమెంట్ మాట ఇచ్చిందో అది చెయ్యాలా. దాని తర్వాత నేను ఈరోజు వీళ్ళ తరఫున ఒకటి చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఉన్న పార్టీ. తప్పకుండా రేపు వచ్చిన తర్వాత ఏమైతే ఈ అన్ని డిమాండ్స్ ఉన్నాయో తప్పకుండా తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టి దాన్ని ముందుకు తీసుకుపోయి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంకా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీగా దీన్ని మేనిఫెస్టోలో పెట్టేదానికి కృషి చేస్తాం, 100% పెడతామని చెప్పి ఈరోజు మీ ప్రెస్ మీట్ల ద్వారా తెలియజేసుకుంటూ, రేణిగుంట మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాకు సహకరించిన రెవెన్యూ అధికారులపై తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి తెలిపారు. కరకంబాడిలో పర్యటించిన సుధిరెడ్డి సమక్షంలో పలువురు టీడీపీలో చేరారు. రేణిగుంట మండలం కరకంబాడిలో శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి పర్యటించారు. పంచాయతీ పరిధిలోని తారకరామనగర్లో వైసీపీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీల నుంచి కార్యకర్తలు బొజ్జల సుధిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకుముందు బైక్ ర్యాలీగా తారకరామ నగర్కు చేరుకుని టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ల ద్వారా టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తే తమ కార్యకర్తలు భయపడరని చెప్పారు.
మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల కబ్జాకు సహకరిస్తున్న అధికారులను తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే వదిలిపెట్టేది లేదన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బుచ్చినాయుడు, మండల నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, చిన్నారెడ్డి, మునస్వామి నాయుడు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటేష్ గారు, పి బాల, అయ్యప్ప గారు, పురుషోత్తం సీను, పార్టీ బాలు, పి పురుషోత్తం గారు, ప్రశాంతి గారు, జగంబాడి, కాట్రామ నగర్ విధుల ప్రాంతాల నుంచి 5 ప్రాంతాల నుంచి మరి పెద్ద ఎత్తున ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి సిపిఐ, సిపిఎం, వైసీపీ, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున చేరారు. దగ్గర 680 మంది కుటుంబాలు ఈరోజు చేరడం జరిగింది. దీనికి కృషి ఇచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా బుచ్చినాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణామూర్తికి ఎదురుగా వంటశాల. ఆ వంటశాలలో నువ్వుల ప్రసాదం ఇస్తారు. ఆ అన్నాన్ని అలా చేయాలి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి, జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిన్న రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద
అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వరుని బీహార్ ఎంపీ చిరాగ్ పాస్వాన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దేవస్థానం అధికారులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వరుని బీహార్ ఎంపీ చిరాగ్ పాస్వాన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దేవస్థానం అధికారులు దక్షిణ గోపురం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ చిరాగ్ పాస్వాన్ తన కుటుంబ సభ్యులతో ప్రత్యేక 5,000 రూపాయల రాహుకేతు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకోగా గురు దక్షిణామూర్తి సన్నిధి వద్ద ఎంపీ చిరాగ్ పాస్వాన్ వారి కుటుంబ సభ్యులకు ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవాలయం దేశంలోని ప్రసిద్ధి చెందిన శివాలయమని, తాను శ్రీకాళహస్తీశ్వరుని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందని, అయోధ్య దేశం గర్వించదగ్గ శ్రీరామ మందిరం బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు చేసి ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే సాధ్యమని, దేశంలోని ప్రతి ఒక్క హిందువు ఆయనకు రుణపడి ఉంటారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ 400 స్థానాలు గెలుపొంది మరోమారు అధికారం చేపడతామని తెలియజేశారు. My family feel very blessed, and I hope that this year, not only for me, my family, but for the whole country, it should be a happier year, a year of fulfilling all the wishes of each and every Indian. So I come here with this hope that every Indian, every citizen of my country should stay happy and healthy. శ్రీకాళహస్తిలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘం నిరసన చేపట్టారు. తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. శ్రీకాళహస్తిలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉద్యోగ సంఘాల నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అనంతరం తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళండి అంటూ శ్రీకాళహస్తి తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. జిల్లా పంచాయతీ రాజ్ ప్రధాన కార్యదర్శి ఎన్జీఓ చెంచురత్నం మాట్లాడుతూ ఉద్యోగుల సమస్య సంబంధించి గత 5 ఏళ్లుగా ఎటువంటి పరిష్కారం లేదన్నారు. ముఖ్యంగా డిఏ బకాయిలు పేరుకుపోతున్నా దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కనీసం పీఆర్సీ అమలు కూడా నోచుకోలేకపోతున్నామన్నారు. ఉద్యోగుల సమస్యల గురించి పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ నేపథ్యంలోని అన్ని వర్గాల ఉద్యోగులు దీనిపై ఉద్యమం చేయడానికి సన్నద్ధమైనట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు తాలూకా కేంద్రాల్లో ర్యాలీ ధర్నాలు నిర్వహిస్తున్నామని,
ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే 20న కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తామన్నారు. 21 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో పర్యటించి ఉద్యోగులను సమాయత్తం చేస్తామన్నారు. 27న జరిగే చలో విజయవాడ నిర్వహించి ఉద్యోగుల సత్తా చూపిస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేశారు అని మేము సంతోషపడాలను. మనందరికీ కూడా మీతో సమానంగా 43% ఫిట్మెంట్ ఆ రోజు గత 43% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఎప్పుడు కూడా అందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. విలీనం చేసిన తర్వాత లోన్లు పెట్టుకుంటే ఎప్పుడు వస్తాయో రాదు అటువంటి పరిస్థితులు. సరెండర్ లీవ్ ప్రతి సంవత్సరం ఏదో ఉపాధ్యాయ చిరుద్యోగులు అందరూ కూడా వారి వారి కుటుంబ అవసరాలకు సరెండర్ లీవ్ పెట్టుకుంటారు. 3 సంవత్సరాలు అయిపోయింది సరెండర్ లీవ్, 1 సంవత్సరం కూడా ఇంతవరకు రాలా, అకౌంట్లో పడలా. ఆ డబ్బు ఏమైందో తెలియదు. మరి పిఆర్సీ గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే కూడా కోత కోసి, హెచ్ఆర్ఏలో కూడా కోత కోసి మీకు ఎక్కువ ఇచ్చేసామన్నారు. అది ప్రభుత్వానికి అర్థం అవ్వాలా, ఇచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసులకు అర్థం కావాలా, ఉద్యోగులకు అర్థం అవుతున్నది మాత్రం అర్థమైంది, పెన్షన్లకు అర్థమైంది. మరి ఈ పిఆర్సీలు అయినా కూడా పిఆర్సీ గడువు అయిపోయినా కూడా 12వ పిఆర్సీ ఇంతవరకు కనీసం ఐఆర్ ఇస్తారని అనుకుంటే ఆ ఐఆర్ కూడా లేదు. కానీ మేమేమిరంటే ఉద్యోగ సంఘాలు ఏపీజేఏసీ తరఫున ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, మా యొక్క సిపిఎస్ రద్దు విధానాన్ని అమలుపరచాలి, ఓపీఎస్ విధానాన్ని అమలుపరచాలని చెప్పేసి కోరుతున్నాం. అదే పెండింగ్ డిఏల్ని విడుదల చేయాలి, ఏపీజీఎల్ని నిధులు విడుదల చేయాలి, సరెండర్ని నిధులు విడుదల చేసి ఐఆర్ని పిఆర్సీ 12వ పిఆర్సీ వెంటనే అమలు చేయలేని పక్షంలో ఐఆర్ని తాత్కాలిక మధ్యంతర వృత్తిని అనేటువంటిది 30% అయినా కూడా ఇవ్వాలి. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్లు అందరూ కూడా ఏకమై రాజధానిని ముట్టడిస్తాం. ప్రభుత్వం మర్చిపోలేనటువంటి ఉద్యోగుల్లో ఇంత ఇది ఉందా అనేటువంటి ఒక భయమైనటువంటి ఆందోళన గురేటి ఆలోచన సరళలో పడేటటువంటి స్థితికి ఉద్యోగులందరూ కూడా ఉద్యమిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అందరం కూడా అనుకూలంగా ఉంటామని చెప్పేసి మాత్రమే చెప్తున్నాం. కాబట్టి ఇకనైనా కూడా సమయం మించిపోయింది లేదు. ఇకనైనా కూడా వెంటనే మీరు 30% ఐఆర్ ఇచ్చి ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తే భవిష్యత్తులో మీకు కూడా మా సహకారం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. ఏ ప్రయత్నంగా చెప్తున్నాం ఇక్కడ, దయచేసి మీరు పార్టీలు అంటగద్దండి. మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామంటే మా సమస్యల సాధన కోసం నిలదీస్తున్నాం తప్ప మేము రాజకీయానికి వేరే పార్టీకి తొత్తుగా వ్యవహరించే ఉద్యమానికి పోవడం లేదు. ఇటువంటి తీవ్ర స్థాయిలో ఉంటుంది మా సమస్యలు పరిష్కరించుకుంటే అని చెప్పేసి మా శ్రీకాళహస్తి ఏపీజేఏసీ తరఫున మేము మరొక్కసారి హెచ్చరిక జారీ చేస్తాం. హెచ్ఆర్ఏ లేదు, ఏపీఎస్ఆర్టీసీకి పెన్షన్ లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ లో విలీనం సంతోషపడాలనో బాధపడాలని తెలియని పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్రం అంతా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఏదో మనకు ప్రభుత్వం విలీనం అయిపోయినాము, లక్షణంగా సంతోషంగా మనం కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సంతోషంగా ఉంటాం అనుకున్నాం. కానీ వారి కష్టాలతో పాటు మా కష్టాలు మేము వారికి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మేము ఊహించలేదు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాము. 2004 ముందు చేరిన ఉద్యోగులందరినీ కూడా తర్వాత ఉద్యోగులను కూడా దయచేసి ఈపీఎస్ లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఈపీఎస్ లో జాయిన్ చేయాలి అని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని బేరివాడి మండపం వద్ద కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీకి తిరుపతిని రాజధాని చేయాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం వద్ద కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ నిరసన ప్రదర్శన చేశారు. రాళ్లు కాదు, రాజధాని కావాలి, నీళ్లు మీకు రాళ్లు మాకా అని ప్రశ్నించారు. తిరుపతి రాజధాని చేయాలి అంటూ ఫ్లెక్సీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతమని, ఇక్కడ ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారని, రైతన్నలకు నీరు లేక సాగుబడికి ఇబ్బంది పడుతున్నారని, వీటన్నింటినీ పరిష్కరించాలంటే రాజధాని రాయలసీమకు రావాలని, తిరుపతి రాజధానిగా చేయడానికి ప్రతి ఒక్కరూ ఆమోదయోగంగా ఉన్నారని అన్నారు. బ్రహ్మం గారు 300 ఏళ్ల క్రితమే తిరుపతి రాజధాని అవుతుందని తెలియజేశారని, 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న అధికార ప్రభుత్వం మాటలు గాలిలో కలిసిపోయాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తిరుపతి రాజధాని చేస్తారని, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ విజయంతోనే సాధ్యమని అన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాదిరిగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల రుణాలను మాఫీ చేసే దిశగా మొదటి సంతకం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం చేకూర్చాలని కోరారు. రెండు విషయాల గురించి కాళహస్తి బేరివారి మంటపం ముందు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, రాజధాని. రాయలసీమ బాగా వెనుకబడ్డ ప్రాంతం. కోట్ల మంది పేదవాళ్ళు తినేదానికి ఒక్క పూట తినకుండా బాధలు పడుతున్నారు. నిరుద్యోగం విపరీతంగా ఉంది. రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. నీళ్లు లేవు. పొలం పండించేదానికి పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకటే ఒక మార్గం, మరి రాజధాని రాయలసీమకు రావాలి. తిరుపతి రాజధాని నగరం కావాలి. అప్పుడే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందగలవు. 300 సంవత్సరాల నాడు బ్రహ్మం గారు చెప్పారు తిరుపతి రాజధాని అవుతుందని. 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని చేయమంటే సంజీవ్ రెడ్డి తీసుకొని వెళ్ళాడు అక్కడికి, కర్నూలుకి, హైదరాబాద్కి వెళ్ళింది. ఈ రోజు తుళ్ళూరులో పెట్టినటువంటిది మరి తుస్సని పోయింది. విశాఖపట్నం అన్నాడు, అదే పోయింది. 3 రాజధాని లేదు, ఏ రాజధాని లేకుండా పోయింది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, తిరుపతి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం. మరి కావలసినటువంటి 1,00,000 ఎకరాలు పైనే భూములు ఉన్నాయి. ఏర్పేట నుంచి రాపూర్ దాకా. కండలేరులో నీళ్లు ఉన్నాయి. మరి మంచి వాతావరణం ఉంది. విమానాశ్రయం ఉంది. 7 జాతీయ రహదారులు ఉన్నాయి. 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 100 కొద్ది హాస్పిటల్లు ఉన్నాయి. 100 కొద్ది మరి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇటువంటి ప్రాంతం తిరుపతి మంచి ప్రాంతం. భారతదేశంలోనే ఇటువంటి ప్రాంతం ఎక్కడా లేదు. మరి ఇంకొకటి కూడా ఉంది. అందరూ అనుకుంటున్నారు అన్ని ప్రాంతాల్లో మనం తిరుపతికి వెళితే స్వామికార్యం చూసుకోవచ్చు, స్వకార్యం చూసుకోవచ్చు. స్వకార్యం అంటే ఆడేదైనా సెక్రటేరియట్ లో పనులు ఏదన్నా ఉంటే పనులు చేసుకొని స్వామి దర్శనం చేసుకొని పోవచ్చు అన్న సంకల్పం కూడా మన రాష్ట్ర ప్రజల్లో ఉంది. తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది. తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పులివర్తి నాని ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. టీడీపీ స్టిక్కర్లు, బ్యానర్లు చింపుతున్నారని అనుమతి కోసం అర్జీ పెట్టుకున్న అధికారులు స్పందించకపోవడంతో నిరసనకు దిగినట్టు పులివర్తి నాని తెలిపారు. అనుమతులు ఇవ్వండి, లేకుంటే వైసీపీ దురాఘాతాలను అడ్డుకోండని కోరారు. వైసీపీ బెంచీలకు, జెండాలకు పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. అధికార వైసీపీ పార్టీ నాయకుల భూ కబ్జాలను నిరసిస్తూ తిరుపతిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. నేరుగా తిరుచానూరుకి వెళ్లిన ప్రతిపక్ష పార్టీ నాయకులు భూ కబ్జాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు చేసిన ప్రతిపక్ష నాయకులు రాబోయే ఎన్నికలలో వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పారు. తిరుచానూరు పంచాయతీలో వైసీపీ అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నారు సిపిఎం జిల్లా నేత కందారపు మురళి. తిరుచానూరు చుట్టుపక్కల జరుగుతున్న భూ కబ్జాలను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్టు పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. తిరుచానూరు లెక్కదాకల సరస్వతి నగర్లోని సర్వే నెంబర్ 260లో పేర్మల్ అనే వ్యక్తి పేరుపై ఉన్న 220 అంకణాల స్థలంలో వైసీపీ ఎంపీటీసీ నరేష్ వారి అనుచరులు కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిపిఎం నేతలు నిరసన తెలియజేశారు. సిపిఎం చేపట్టిన నిరసనకు తెలుగుదేశం పార్టీ నాయకులు మధు, జనసేన కార్యకర్తలు మద్దతుగా నిలబడ్డారు. తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి తమ్ముడు నరేష్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్రైవేటు స్థలాల్లో చొరబడి కబ్జాలకు పాల్పడుతున్నారని సిపిఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అనంతరం ఈ స్థలంలో సిపిఎం, తెలుగుదేశం, జనసేన జెండాలు ఆ ప్రాంతంలో నాటారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన తనయుడు మోహత్ రెడ్డిలు తిరుచానూరులో జరుగుతున్న అక్రమాలకు సమాధానం చెప్పాలని, లేని పక్షంలో వారి మద్దతుతో ఇవన్నీ జరుగుతున్నట్టుగా తాము భావించవలసి వస్తుందని అన్నారు కమ్యూనిస్టు పార్టీ నాయకులు. తిరుపతి నగరంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు వర్కర్ల కనీస వేతనాలు పెంచాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ కష్టాన్ని యూనివర్సిటీ అధికారులు గుర్తించడం లేదని ఈ సందర్భంగా కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ ఐద్వా నాయకులు సంఘీభావం తెలిపారు.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒప్పంద సేవల వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ రోజు కళ్లకు గంతలు కట్టుకుని ఎన్జీ రంగా యూనివర్సిటీలో నిరసన తెలియజేశారు. ఈ సమ్మకు ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి సాయిలక్ష్మి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్ మద్దతు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, వివిధ రీసెర్చ్ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు లేబర్కు సంవత్సరం మొత్తం పని చూపించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఆఫీసులలో పనిచేస్తున్న స్లీపర్ అటెండర్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వరలక్ష్మి, రాకేష్, చంద్రమ్మ, సుబ్బు, మునిలక్ష్మి, రాధ, రేవతి తదితరులు పాల్గొన్నారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు తిరిగి పునః ప్రారంభమయ్యాయి. మండల మకర విళక్కు పూర్తి అవడంతో తిరిగి మాసి పూజల కోసం మరోసారి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ప్రతి మాసంలో శబరిమల ఆలయాన్ని తెరిచి పూజలు చేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది మండల మకర విళక్కు అయిన తర్వాత తిరిగి ఆలయం ద్వారాలు మరోసారి తెరుచుకున్నాయి. మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు సంప్రదాయబద్ధంగా తెరిచారు అర్చకులు. ఈ దఫా మాసి పూజల నేపథ్యంలో 5 రోజుల పాటు మాత్రమే భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఈ 5 రోజుల్లో అయ్యప్పను దర్శించుకోవడానికి ఆన్లైన్ బుకింగ్ తప్పనిసరి అని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. బుకింగ్ లేని వారికి దర్శనాలు లేవని తేల్చి చెప్పింది. దీంతో పాటు నీలక్కల్, ముంబైలో స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశామని ప్రకటించింది. మండల పూజల సందర్భంగా శబరిమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రతి మాసంలో జరిగే పూజల సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ చాలా తక్కువగా వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ మాసంలో తెరిచిన ఆలయానికి భక్తులు వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శబరిమల వచ్చిన భక్తులకు దర్శనాలను చేయిస్తున్నారు అర్చకులు. ఇసుక మాఫియా కారణంగా స్వర్ణముఖి నది రూపురేఖలే మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాయలసీమ పోరాట సమితి నేత నవీన్ కుమార్ రెడ్డి. రాజకీయ పార్టీ నాయకుల పదవుల కోసం వారి రాజకీయ ధన దాహానికి అధికారులు బలిపశువులుగా మారుతున్నారని జిల్లా నూతన కలెక్టర్ ఎస్పీ గారు సంయుక్తంగా స్వర్ణముఖి పరివాహక ప్రాంతాలలో రాజకీయ నాయకుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాలను, చెరువులను సంరక్షించుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంపై హైకోర్టుకి నివేదిక ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 77,483 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంది. నిన్న శ్రీవారిని 77,483 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 19,276 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భూ కబ్జాలకు పాల్పడిన అధికారులపై టీడీపీ ప్రభుత్వం రాగానే చర్యలు. కరకంబాడిలో పర్యటన సందర్భంగా టీడీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి వ్యాఖ్య. శ్రీకాళహస్తిలో నిరసనలు చేస్తున్న ఉద్యోగ సంఘాలకు టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధిరెడ్డి సంఘీభావం. ప్రభుత్వ ఉద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని ఆరోపణ. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శనీశ్వర అభిషేక సేవలు. ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి ఎంఆర్ఓ కార్యాలయం ముందు కొనసాగుతున్న ఉద్యోగ సంఘాల నిరసనలు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామన్న ఉద్యోగులు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.